3000 మంది ఎస్ఓటి పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అందరినీ కలిపి ఒక 3000 మంది పోలీసు బలగాలను అక్కడ పెట్టుకొని నిన్న ఒక్కరోజే కాదు, గత వారం రోజుల సంది ఓయూని కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు తీసుకున్నారు. ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా కూడా అరెస్టుల పరంపర మనం చూసినాం. నాకు తెలిసి మీ అందరినీ కూడా కస్టడీలోకి తీసుకున్నారు అనేసి నేను విన్నా. సో ఎంతమందికి నీకు తెలిసిన వాళ్ళని కూడా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి? అసలు ఏంది, అసలు ఓయూలో ఏం జరుగుతుంది? ఇంతకుముందు 21వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని ఒక ప్రచారం జరిగింది. కానీ దానికి ముందు 19వ తారీఖు నేను ఆస్మా మేమిద్దరం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ లెటర్లు రాయడానికి వెళ్తే అక్రమంగా మమ్మల్ని తీసుకుపోయి మా మీద ఎఫ్ఐఆర్లు బనాయించింది ఈ ప్రభుత్వం. వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే అసలు ఫస్ట్ మా మీద కేసు ఎందుకు పెట్టిరని చెప్పాలి. మేమేమైనా మాట్లాడినామా? మేము ఉత్తరాలు వేయడానికి వచ్చినామని చెప్పేందుకే మమ్మల్ని తీసుకుపోయి కేసు. అదేవిధంగా వీళ్లకు భయమే లేకపోతే నేను మరోసారి డిసెంబర్లో వస్తా, అప్పుడు ఏ పోలీసులు లేకుండా చేస్తా, అప్పుడు ఎవరు రాకుండా నేను 40,000 ఉద్యోగాలు ఇచ్చి పోలీసులు లేకుండా చేస్తాను అంటే ఇప్పుడు నువ్వు 60,000 ఇచ్చింది ఉత్త శుద్ధపూస మాటలు అనేసి అర్థమైందా లేదా? గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మేము చెప్పుకుంటున్నాం, మేము మాట్లాడుకుంటున్నాం అనేసి నువ్వు 60,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నీకు పోలీసు పహారాలు ఇన్ని అవసరమా? నీకు ఈ ముళ్ళ కంచెలు అవసరమా? 40,000 ఉద్యోగాలు ఇస్తేనే నీకు పోలీసులు అవసరం లేదంటున్నావు. నేను ఇంకో 40,000 ఇస్తా, పోలీసులు అవసరం లేదంటున్నావు. మరి ఇప్పుడు నువ్వు ఇచ్చిన 60,000కి మరి పోలీసులు ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు 60,000 అని సీఎం అంటుండు, ఇంకా మిగతా మంత్రులు అయితే 70,000 అని ఒక మినిస్టర్ మాట్లాడతారు, శ్రీధర్ బాబు సార్. సో 50,000 అని ఒకరు అంటారు. సో మొత్తానికి ఇంకా రానున్న రోజుల్లో ఈ డిసెంబర్ లోపే ఇంకో 40,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇస్తా అన్నట్టు ఒక మాట మాట్లాడిండు. అంటే ఇంకో 40,000 ఉద్యోగాలు త్వరలో ప్రకటిస్తా అనేసి. ఏంది అసలు సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో వాస్తవం ఎంత అంటారు? అప్పుడు అబద్ధం అంటారా, ఇప్పుడు నిజం అంటారా ఏంటి? ఇప్పుడు 420 వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చింది. 420 హామీలు ఇచ్చి దాంట్లో ఎన్ని హామీలు వీళ్ళు పూర్తిగా సక్రమంగా ఫుల్ఫిల్గా భర్తీ చేసారు. ఒకటి బస్సు ఫ్రీ ఒకటే ఫుల్ఫిల్గా జరిగింది. ఇంకేమైనా జరిగిందా? వీళ్ళు ఇచ్చిందంతా 420, వీళ్ళంతా 420. అర్థమైందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు పరిమితమే తప్ప చేతలకు పరిమితం కాదు. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాటల ముఖ్యమంత్రి, చేతల ముఖ్యమంత్రి కాదు. గతంలో నుంచి చూస్తూ ఉన్నాం, ఎన్నికలు కాకముందు మేనిఫెస్టో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మాటలకే పరిమితం అయ్యారు కానీ చేతలకు పరిమితం కాదు. వీళ్ళు చెప్తారంటే నిజం ఎక్కడవుతుంది? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే 60,000 ఇచ్చిన దానికి మేము నియామక పత్రం ఇచ్చిరు. మళ్ళీ నిన్ను ఉస్మాన్ యూనివర్సిటీకి ఏం చేసిరు? గత ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయిన 80 కోట్ల ద్వారా అయిన హాస్టల్నే వీళ్ళు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిరు. మరి నిన్ననే వీళ్ళు వచ్చినప్పుడే గర్ల్స్ హాస్టల్లో పెచ్చులు మొత్తం కూలిపోయింది. కొత్తది ఏమైనా ప్రారంభోత్సవం చేసి వాళ్ళకి నిధులు కేటాయించవచ్చు కదా. వీళ్ళు చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంటే, విద్యార్థులపైన పనిచేస్తూ ఉంటే, నిరుద్యోగుల ప్రేమ ఉంటే, మరి నిరుద్యోగులపైన ప్రేమ ఉంటే మళ్ళీ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులకు స్టైఫండ్ 5 సంవత్సరాలు ఎందుకు పెండింగ్లో పెడతా ఉన్నారు? ఈయనే కదా విద్యాశాఖ మంత్రి. మరి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక విద్యాశాఖ మంత్రి స్థాయిలో ప్రొఫెసర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు? మరి డిఎస్సీలకు సంబంధించి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు? విద్యాశాఖ మంత్రివే కదా. మరి నువ్వు ఎందుకు విద్యాశాఖ పైన అంత ప్రేమ ఉన్నోడివి, విద్యా మీద ఎంత ప్రేమ ఉన్నోడివి ఒక డిఎస్సీ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికి 2 సార్లు నువ్వు ప్రమోషన్లు ఇచ్చినావు కదా. ప్రమోషన్లు ఇచ్చినప్పుడు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసినప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలి. అక్కడ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. మరి అది అప్పుడు నువ్వు అంత విద్యా పైన ప్రేమ ఉన్నోడివి, మరి అదెందుకు ఖాళీగా ఉంచుతున్నావు? దాదాపు 35,000 డిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీ బట్టి విక్రమార్క గారు నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది 22,000 భర్తీ మేము ప్రమోషన్ ఇచ్చినామన్నావు. అంటే 22,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సినే కదా. సరే 22,000 2,000 స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇచ్చిన గ్రేడ్ గెస్టెడ్ హెచ్ఎంగా అంటే 20,000 నువ్వు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీగా ఉన్నాయి కదా. అంటే 30% బీఈడి వాళ్ళకు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసుకోవాలి. 30 అంటే 10,000 అంటే 32,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీఈటీ, క్రాఫ్ట్, ఆర్ట్, లైబ్రరీ ఇవన్నీ కలుపుకొని 35,000 ఖాళీగా ఉన్నాయి డిఎస్సీ. మరి నువ్వు ఎందుకు డిఎస్సీ మెగా డిఎస్సీ ప్రకటన చేయలేకపోయినావు? నువ్వు ఎన్నికల ముంగట మేనిఫెస్టోలో 25,000 ఇస్తామని చెప్పినావు కదా. మరి 25,000 ఇస్తామని చెప్పేసినావు. మరి ఇప్పుడు ఎటు పోయినావు? 10,000 ఎక్కడ ఇచ్చినావు? గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో నువ్వు ఇంకో 5,000 కలిపినావు. దాంట్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏమైనా ఒరిగింది ఏం లేదు. జిల్లాలకు 1, 2 సున్నాలు. నేను గతంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా, మొత్తం ప్రిపేర్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి తీరా చూస్తే మా జిల్లాలో పోస్టే లేదు. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? ఇప్పుడు ఖర్చు చేసుకొని ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతా ఉన్నా. మరి రేపు పోస్టులు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. లేకపోతే ఏం చేయాలి? నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత వేసుకొని టీచర్ కంటే నేను ప్రిపేర్ అవ్వాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నా.
ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నువ్వు ప్రమోషన్ ద్వారా 70% ప్రమోషన్ ద్వారా ఇచ్చుకుంటూ పోతా ఉంటే గతంలో చేసిన జీవోలని ఇప్పుడు లక్షల కోట్లకు సంబంధించిన జీవోలు మీరు గంటలు మారుస్తున్నారే. మా జీవోలు మార్చడానికి ఏమైంది? నువ్వు జియో నెంబర్ 108 1999 జియో, అంతకుముందు జియో నెంబర్ 505 ప్రకారం 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండే, 50% ప్రమోషన్లు ఉండే. అప్పుడు మాకు హెచ్జిటి రాసుకునే అవకాశం ఉంది. 2011 నుంచి సుప్రీంకోర్టు మా మీద నీళ్లు చల్లి మమ్మల్ని అన్యాయం చేసింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మళ్ళీ బ్రిడ్జ్ కోర్స్ చేసుకోండి అనేసి, మళ్ళీ 2023లో మళ్ళీ జియో పోయింది. దాని తర్వాత నుంచి మీ డిప్యూటీ సీఎం గారిని, తర్వాత మీ పీసీసీ అధ్యక్షుల్ని, సీతక్కని, ఎడ్యుకేషన్ కమిషన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీని అందరిని కలుస్తూనే ఉన్నాం కదా మా జీవోలు మార్చండి అని. మా జీవోలు మార్చడానికి మీకేమవుతా ఉంది? కేంద్ర విద్యాలయంలో 66.66% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తూ ఉంది, 33.33% ప్రమోషన్ కోటా ఇస్తూ ఉంది. మరి ఉమ్మడి జాబితాలో ఉన్న ఈ జియో విద్యాని మీరు ఎందుకు ఖూనీ చేస్తూ ఉన్నారు? విద్యా వ్యవస్థ మొత్తం మీ చేతుల్లోనే ఉంది కదా. ఇవాళ పిల్లలు లేరంటున్నారు. పిల్లలు లేకపోతే టీచర్ల పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టమనండి. అప్పుడు పిల్లలు పెరుగుతారు. వాళ్ళని చూసి మిగతా పేద ప్రజలు పంపిస్తారు స్కూళ్ళలో. మీరే సక్రమంగా జీవోను పాలసీలు చేయలేకపోతా ఉంటే పిల్లలు ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా బాగుపడుతుంది? మీరే కూని చేస్తూ ఉన్నారు. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముంగట 35,000, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు ప్రమోషన్లు ఇచ్చారు మీరు. అవి మొత్తం టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మీరు డిఎస్సిని ఎంత తొందరగా నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వానికి అంత మంచిది. లేకపోతే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యేలని మీ నాయకులను రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టే పరిస్థితులు ఏర్పడతా ఉంది. గ్రామాల్లో యూరియా కొరత ఉంది. ఆ విధంగా ప్రజలు కూడా దాని మీద బాగా వ్యతిరేకత ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ డిఎస్సి పైన ఆలోచించి దాదాపు 2 లక్షల ఉద్యోగాలను మీరు చెప్పినట్టుగా మీరు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ముంగట భర్తీ చేయాలనేసి కోరుకుంటూ థ్యాంక్ యూ.